నిరుద్యోగుల ఆందోళనలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నిన్న రాత్రి నిరసనలో జరిగిన అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీగా అదనపు బలగాలను మోహరించింది. నిరుద్యోగుల ఆందోళనకు కేంద్రంగా మారిన అశోక్ నగర్ పూర్తిగా పోలీస్ పహారీలోకి వెళ్లింది. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరించారు. అశోక్ నగర్లో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. మరోవైపు నిరుద్యోగులు వెనక్కి తగ్గడం లేదు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా నిరసనలు కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి నిరసనలో జరిగిన అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీగా అదనపు బలగాలను మోహరించింది. నిరుద్యోగుల ఆందోళనకు కేంద్రంగా మారిన అశోక్ నగర్ పూర్తిగా పోలీస్ పహారాలోకి వెళ్లింది. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరించారు. అశోక్ నగర్లో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. మరోవైపు నిరుద్యోగులు వెనక్కి తగ్గడం లేదు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా నిరసనలు కొనసాగిస్తున్నారు. రైట్, నిన్న నిరుద్యోగులు అశోక్ నగర్లో చేసినటువంటి ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. కేంద్ర బలగాలతో అశోక్ నగర్ అలాగే దిల్సుఖ్ నగర్లో పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులను ఎంతమందిని మోహరించినా కూడా ఇటు నిరుద్యోగులు కూడా వెనక్కి తగ్గట్లేదు. డిఎస్సి వాయిదా వేసేంత వరకు కూడా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ కూడా వారు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, నిరుద్యోగుల ఆందోళనతో ప్రభుత్వం ప్రస్తుతం అలర్ట్ అయిపోయింది. నిన్న రాత్రి నిరసనలు జరిగిన అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో కూడా భారీగా అదనపు బలగాలను కూడా ప్రభుత్వం మోహరించింది. నిరుద్యోగుల ఆందోళనకు కేంద్రంగా మారిన అశోక్ నగర్ తో పాటు దిల్సుఖ్ నగర్ పూర్తిగా కూడా పోలీస్ కంట్రోల్లోకి వెళ్ళిందని కూడా, పోలీస్ పహారాలోకి వెళ్ళిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర పోలీసులతో పాటు కొంత మేరకు కేంద్ర బలగాలను కూడా మోహరించారు. అశోక్ నగర్ లో ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం అక్కడ వాతావరణం ఏంటంటే పోలీసులే కనిపిస్తున్నారు. మరోవైపు ఏమో ఇటు డిఎస్సి అభ్యర్థులు ఏమో వాళ్ళు ఏమంటారంటే పోలీసులు బయటికి రాకూడదు అని కూడా తమకు చెప్పారని కూడా కొంతమంది వాపోతున్నారు, పర్సనల్ గా కాల్ చేసి. అయితే ఇప్పుడైతే ప్రస్తుతం చూసుకుంటే మాత్రము ఎక్కడ కూడా బయటికి అభ్యర్థులు ఎవరు కూడా రావడానికి కూడా భయపడుతున్నారని చెప్పుకోవాలి. అశోక్ నగర్ లో అయితే ముందుగా అనుకున్నట్టు ఎక్కడ కూడా చూసినా కూడా పోలీసులే కనిపిస్తున్నారు. మరోవైపు ఏమో నిరుద్యోగులు మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికతో పాటు వాళ్ళే ఇండివిజువల్ గా కూడా కొన్ని మాట్లాడి కూడా బైట్స్ కూడా బయటికి సోషల్ మీడియా వేదికగా కూడా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరోసారి నిరుద్యోగుల నిరసనలపై కూడా స్పందించారు. నిరుద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే మంత్రులను కలవాలని కూడా సూచించారు. కొందరు పిల్లలు పరీక్షలు వాయిదా వేయాలని అంటున్నారని, పిల్లలు రోడ్డు ఎక్కడం కన్నా ప్రభుత్వం వారి సమస్యలు వినడానికి సిద్ధంగా ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జేఎన్టీలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెళ్లి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని గంటల్లోనే ప్రస్తుతం విద్యార్థుల చర్చలకు సిద్ధమని చెప్పడం కూడా ఇప్పుడు సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. నిన్న రాత్రి కూడా మనం చూసాము, అర్ధరాత్రి 12 గంటలు 1 గంట వరకు కూడా ఇటు అశోక్ నగర్ చౌరస్తాతో పాటు దిల్సుఖ్ నగర్ లో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 3 పోస్టులు పెంచిన తర్వాతే డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తూ కూడా నిరుద్యోగులు భారీ ర్యాలీ చేశారు. దిల్సుఖ్ నగర్ లో డిఎస్సి అభ్యర్థులు కూడా ప్రొటెస్ట్ చేశారు. వి వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలు చేస్తూ అర్ధరాత్రి వరకు కూడా దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా వాళ్ళు తమ నిరసన తెలిపారు. ప్రస్తుతం అయితే ప్రభుత్వము ఒక నిర్ణయానికి అంటే తమను సంప్రదించవచ్చని ప్రభుత్వం చేపట్టడము, అలాగే
నిరుద్యోగుల విషయంపై కూడా పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క కూడా ఒక ప్రకటన తెలిపారు. నిరుద్యోగులు ఆలోచించండి, 9.5 ఏళ్ల పాటు నియామకాలు లేక నిరుద్యోగులుగా మిగిలారు. పరీక్షలు వాయిదా పడితే ఎన్నో చిక్కులు, తోటి నిరుద్యోగులకు కూడా తీరని నష్టం వాటిల్తుందని కూడా మంత్రి సీతక్క ప్రకటించారు. తగిన సంఖ్యలో ఉద్యోగులు లేక ప్రజలకు పౌర సేవలు అందించడంలో అవాంతరాలు కూడా ఏర్పడుతున్నాయని కూడా మంత్రి సీతక్క తెలిపారు. ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు ఇబ్బందులు అవుతున్నాయని కూడా ఆమె ప్రస్తావించారు. అందుకే యుద్ధ ప్రాతిపదికన నియామకాలు, ప్రజా ప్రయోజనాల కోసమే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామని కూడా మంత్రి సీతక్క అఫీషియల్ గా కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అప్పుడు నిరుద్యోగులకు ఊదిపోసి ఇప్పుడు ఉద్యమాల విపక్ష నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ కూడా మంత్రి సీతక్క ప్రెస్ నోట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ నియామకాలపై గత ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఆ నిర్లక్ష్యపు నీడలు ఇప్పటికే నిరుద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలను వాయిదా వేయాలని కొందరు కోరుతున్నారు. వాయిదా వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవు, కానీ వాయిదా వేస్తే న్యాయపరమైన, సాంకేతిక పరమైన చిక్కులు ఎదుర్కోక తప్పదు. పైగా నిరుద్యోగులకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అని కూడా మంత్రి సీతక్క ప్రస్తావించారు. గత 10 సంవత్సరాలుగా కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక లక్షలు ఖర్చు చేసి కోచింగ్లు తీసుకున్న నిరుద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుంది. వయోపరిమితి దాటిపోయి ఉద్యోగాలకు అర్హులు కాకుండా పోతారు. అందుకే వారి ఆంక్షల మేరకు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షల వాయిదా వేయాలని కొంతమంది నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్న ఆందోళనల పట్ల సానుభూతి ఉన్నప్పటికీ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్టిలో పరీక్షలను నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొని. అయితే శ్రీచరణ్, ఓ పక్క ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా ప్రభుత్వం తరపున ఎవరు మాట్లాడినా కూడా ప్రతిసారి మేము చర్చిస్తాము, విద్యార్థులతో చర్చించాలనుకున్నాం, విద్యార్థులు మాతో వచ్చి మాట్లాడాలి, బయట నిరసనలు చేయడం కాదు, ఈ రకమైనటువంటి ప్రకటనలు అయితే జారీ చేస్తున్నారు. కానీ ఏ రకంగా విద్యార్థులు ప్రభుత్వం అప్రోచ్ అవ్వాలన్న దానికి సంబంధించి ఏం చెప్పట్లేదు. ముఖ్యమంత్రి నేరుగా ఎవరితో కూడా విద్యార్థి నాయకులను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేదంటే ఒక కేబినెట్ కమిటీనో, సబ్ కమిటీనో, లేదంటే ఒక ప్రతినిధి బృందాన్నో ఎవరిని కూడా ఏది నియమించకుండా నేరుగా వచ్చి మాతో మాట్లాడాలంటే విద్యార్థులైనా నిరుద్యోగులైనా ఏ రకంగా వస్తారు? శివ, దీనిపైన ఇప్పటికీ కొంతమంది డిఎస్సి అభ్యర్థులు కూడా మీడియా ముఖంగా కూడా కొన్ని కీలక ప్రస్తావనలు కూడా చేశారు. మేము బలమూరి వెంకటన్నని చాలా రోజులుగా కూడా సంప్రదిస్తున్నాము. అలాగే మీడియా కమిటీ మెంబర్ గా ఉన్న సామ రామ్మోహన్ రెడ్డి అన్నతో కూడా మాట్లాడుతున్నాము. కానీ బలమూరి వెంకటన్న ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి, మాకు మంత్రుల అపాయింట్మెంట్ కావాలి అని అడిగినప్పటికీ బలమూరి వెంకటన్న నుండి మాకు స్పందన లేదు అని కూడా వాళ్ళు పేర్కొనడం కూడా గమనార్హము. అయితే వాళ్ళు కూడా గడిచిన కొద్ది రోజులుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని కోరుకుంటున్నప్పటికీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది కూడా ప్రస్తుతం కొంతమంది డిఎస్సి అభ్యర్థులు కూడా ప్రకటించారు. అయితే ప్రభుత్వం కూడా ఇప్పుడు సానుకూలంగా ఉంది, మంత్రులతో చర్చించవచ్చని కూడా ఒక పిలుపు సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉంది. తమ వాదనలు ప్రభుత్వానికి వినిపించవచ్చని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరి చూడాలి, డిఎస్సి అభ్యర్థులతో పాటు ఇటు గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు తమ పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి అభ్యర్థులు పరీక్షని వాయిదా వేయాలని కోరుకుంటున్నారు. మంత్రి సీతక్క చాలా క్లియర్ గా కూడా చెప్పారు, పోస్ట్ పోన్ చేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని కూడా మంత్రి సీతక్క ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్స్ లలో కూడా టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మరి సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది శివ. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.